హలో స్టూడెంట్స్, ఏ వెరీ గుడ్ డే టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనము టీ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం నాన్న. ఈరోజు ఛానల్ సెక్షన్కి ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఛానల్ సెక్షన్ అంటే సెక్షన్ అనేది సి షేప్లో ఉంటుంది. సి అంటే సి ఫర్ క్యాట్. ఓకే, చూడండి ఇక్కడ సెక్షన్ అనేది సి షేప్లో ఉంది. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఈ సెక్షన్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చినారు నాన్న. డైమెన్షన్స్ చూడండి, 200/100/10 mm. అంటే ఛానల్ అనేది సెక్షన్ అనేది 200 mm డెప్త్, 100 mm విడ్త్, థిక్నెస్ 10 mm ఉంటుంది అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు మనము సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు సెంట్రాయిడ్ అంటే ఏ డిస్టెన్స్లు కనుక్కోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సెంట్రాయిడ్ అంటే దీనికి ఎక్స్ బారు వై బారు కనుక్కుంటాం. ఓకేనా, ఎక్స్ బారు వై బార్ అంటే మన దీంట్లో ఓకే ఎక్స్ బారు వై బార్ అంటే ఏంటంటే సెంట్రాయిడ్ అనేది రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఎక్స్ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉంది, రెఫరెన్స్ యాక్సిస్ నుంచి వై డైరెక్షన్లో ఎంత దూరంలో ఉంది అనేది కనుక్కుంటాం. ఈ క్యాల్కులేషన్ అంతా ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వీటి సపరేట్గా ఒక్కొక్క దాని ఏరియాస్ కనుక్కుంటాము. తర్వాత ఇండివిజువల్గా వీటి సెంట్రాయిడ్లు కనుక్కుంటాము. ఆ ఇండివిజువల్ సెంట్రాయిడ్ని యూజ్ చేసుకొని టోటల్ ఛానల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ అనేది కనుక్కుంటాం. దీనికోసం మనం లాస్ట్ క్లాస్లో చెప్పినాము ఏం చేయాలన్నా, ఇచ్చిన సెక్షన్ అనేది దానికి ఫస్ట్ రెఫరెన్స్ యాక్సిస్ అనేది తీసుకోవాలి. రెఫరెన్స్ యాక్సిస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం రెఫరెన్స్ యాక్సిస్ని ఏమని తీసుకున్నామన్నా చూడండి, ఈ బాటమ్ ఎడ్జ్ని ఓఎక్స్ అనే రెఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నాం. ఓకే, ఓఎక్స్ రెఫరెన్స్ యాక్సిస్. ఓకేనా, ఓఎక్స్ రెఫరెన్స్ యాక్సిస్. నెక్స్ట్ ఈ లెఫ్ట్ ఎడ్జ్ని ఓవై రెఫరెన్స్ యాక్సిస్, ఓవై రెఫరెన్స్ యాక్సిస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ ఛానల్ సెక్షన్లో మనకు ఏమేమి ఉంటాయంటే ఇందులో ఈ ఛానల్ సెక్షన్ అనేది కాంబినేషన్ ఆఫ్ 3 రెక్టాంగిల్స్ నాన్న. కాంబినేషన్ ఆఫ్ 3 రెక్టాంగిల్స్. ఓకేనా, ఈ పైన ఉన్న రెక్టాంగిల్ ఏమంటామంటే టాప్ ఫ్లేంజ్ అంటాం. టాప్ ఫ్లేంజ్, FLANGE. నెక్స్ట్ ఈ బాటంలో ఉన్న రెక్టాంగిల్ని బాటమ్ ఫ్లేంజ్ అంటాం. బాటమ్ ఫ్లేంజ్. నెక్స్ట్ ఈ వర్టికల్గా ఉన్నదాన్ని వెబ్ అంటాం. ఇది ఆల్రెడీ మనము లాస్ట్ ప్రాబ్లంలో టీ సెక్షన్లో చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి, వర్టికల్గా ఉన్న వాటిని వెబ్ అంటారు, హారిజంటల్గా ఉన్న వాటిని ఫ్లేంజ్ అంటారు. ఇది పైన ఉంది కాబట్టి దీన్ని టాప్ ఫ్లేంజ్ అన్నాము, ఇది కింద ఉంది కాబట్టి దీన్ని బాటమ్ ఫ్లేంజ్ అన్నాం. ఓకేనా, ఓకే. రెఫరెన్స్ యాక్సిస్ తీసుకోవాలి. రెఫరెన్స్ యాక్సిస్ చూడండి, లెట్ ది రెఫరెన్స్ యాక్సిస్ విల్ బి ఓఎక్స్ అండ్ ఓవై ఆన్ బాటమ్ ఎడ్జ్ అండ్ లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ది సెక్షన్. అదే కదా మనం అనుకున్నాము. బాటమ్ చూడండి, బాటంలో ఓఎక్స్ అనే రెఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నాము, లెఫ్ట్ ఎడ్జ్లో ఓవై అనే రెఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలంటే నాన్న, మనము ఇచ్చిన సెక్షన్ ఉంది చూసినారా, ఈ సెక్షన్ అనేది ఏదైనా యాక్సిస్తో సిమెట్రికల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఏదైనా యాక్సిస్తో సిమెట్రికల్గా ఉందా లేదా చూసుకోవాలి. మనకు ఇక్కడ ఎన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎన్ని యాక్సిస్ ఉంటాయి, ఒకటి ఎక్స్ డైరెక్షన్ అన్నా ఉంటుంది లేదా వై డైరెక్షన్ అన్నా ఉంటుంది. ఇది ఎందుకు 2D డయాగ్రామ్ కాబట్టి ఎక్స్ డైరెక్షన్ అన్నా ఉంటుంది, వై డైరెక్షన్ అన్నా ఉంటుంది. అదే 3D డయాగ్రామ్ అయితే జెడ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ సెక్షన్ అనేది ఏ యాక్సిస్తో సిమెట్రికల్గా ఉంది నాన్న, ఇది ఎక్స్ యాక్సిస్తో సిమెట్రికల్గా ఉంది. చూడండి, నా పెన్సిల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ చేసినాను. ఎక్స్ యాక్సిస్ మీద ప్లేస్ చేసినప్పుడు మీకు రెండు సైడ్లు కూడా టాప్లో బాటంలో రెండు సైడ్లు కూడా
ఈక్వల్గా కనిపిస్తుంది, అంటే సమానంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ లెంత్ ఒకటే అయినా కూడా ఈ థిక్నెసెస్ అనేటివి మారిపోయినాయి అనుకో, అప్పుడు సెక్షన్ అనేది సిమెట్రికల్ కాదు నాన్న. ఇప్పుడు చూడండి, మనకు పైన లెంత్ 100 mm ఉంది, డెప్త్ 10 mm ఉంది. కింద చూడండి, లెంత్ 100 mm ఉంది, డెప్త్ 10 mm ఉంది. కాబట్టి మాత్రమే ఇది సిమెట్రికల్ సెక్షన్. ఒకవేళ ఇక్కడ 10 mm బదులు 5 mm ఉన్నిందనుకో, అప్పుడు సిమెట్రికల్ సెక్షన్ కాదు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 5 mm ఉన్నిందనుకో, అప్పుడు కూడా సిమెట్రికల్ సెక్షన్ అనేది కాదు. ఓకేనా? డైమెన్షన్స్ అనేటివి సేమ్ ఉండాలి. అంటే మనము సెక్షన్ అనేది సిమెట్రికల్ అంటే సేమ్, అటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ అలానే ఉండాలి. ఓకేనా? అంటే మిర్రర్ ఇమేజ్ లాగా మీరు అద్దంలో చూసుకుంటే అవతలు కూడా మీరే కనిపిస్తారు. ఓకేనా? అలా మిర్రర్ ఇమేజ్ లాగా ఉండిందనుకో, అప్పుడు మాత్రమే దాన్ని సిమెట్రికల్ సెక్షన్ అంటాము. ఈ సిమెట్రికల్ సెక్షన్ యొక్క లాభం ఏందనేది లాస్ట్ క్లాస్లోనే చెప్పాం. సిమెట్రికల్ సెక్షన్ ఉన్నప్పుడు ఎయిదర్ ఎక్స్ బార్ కానీ వై బార్ కానీ ఏదైనా కూడా ఒకటి డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన సెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్తో సిమెట్రికల్ ఉంది అంటే మనము వై బార్ని ఈజీగా డైరెక్ట్గా కనుక్కోవచ్చు. చూడండి, ది సెక్షన్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ xx axis. So the centroid will lies on this axis only. అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో సిమెట్రికల్ కాబట్టి దీని సెంట్రాయిడ్ అనేది ఈ యాక్సిస్ మీదనే ఉంటుంది. సపోజ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి, నా సెంట్రాయిడ్ అనేది ఇక్కడున్న నా రెఫరెన్స్ యాక్సిస్ నుంచి వై బార్ అనేది చూడండి, వై బార్ అనేది ఎంత ఉంటుంది, ఇది డెప్త్ ఎంత ఉంటుందో దాంట్లో సగం ఉంటుంది. ఒకవేళ ఇక్కడున్న సేమ్ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్ వరకు సేమ్ డిస్టెన్సే, ఇక్కడున్న సేమ్ డిస్టెన్సే, ఇక్కడున్న సేమ్ డిస్టెన్సే, ఎక్కడున్న సేమ్ డిస్టెన్సే. కాబట్టి మనము వై బార్ అనేది డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, మీకు సింపుల్ లాజిక్, సింపుల్ గుడ్డు గుర్తు ఏంటంటే, మేము వై బార్ కనుక్కోవాలన్నా ఎక్స్ బార్ కనుక్కోవాలన్నా ఫార్ములాలు వేసి అని చెప్పి మీకు చాలామంది డౌట్ ఉంటుంది. యాక్సిస్ అనేది సిమెట్రికల్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఉందనుకోండి, సిమెట్రికల్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఉండిందనుకో మీరు ఎక్స్ బార్ కనుక్కోవాలి. లేదా సిమెట్రీ అనేది వై యాక్సిస్తో ఉండిందనుకో అప్పుడు మీరు వై బార్ కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఎక్స్ బార్తో సిమెట్రీ ఉన్నప్పుడు వై బార్ వచ్చేస్తుంది డైరెక్ట్గా, లేదా వై బార్తో సిమెట్రీ ఉన్నప్పుడు ఎక్స్ బార్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు సెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్తో సిమెట్రికల్ అంటే ఎక్స్ యాక్సిస్ అనేది ఈ సెక్షన్ని, ఛానల్ సెక్షన్ని రెండు ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ వై బార్ ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇది చూడండి, పైనుంచి కింద వరకు 200 mm. ఓకేనా? ఎలా కట్ చేస్తుంది? రెండు ఈక్వల్గా కట్ చేస్తుంది కాబట్టి మనకు వై బార్ అనేది డైరెక్ట్గా 200/2 అవుతుంది. ఓకేనా? చూడండి, సెంట్రాయిడ్ డిస్టెన్స్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెప్త్ ఆఫ్ ద సెక్షన్ డివైడెడ్ బై 2. అది ఎంత అవుతుంది? అది ఎంత అవుతుందంటే వై బార్ ఈజ్ ఈక్వల్ టు 200 mm/2. ఓకేనా? దేర్ఫోర్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు 100 mm. ఓకేనా? మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్న, ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం డిస్టెన్సెస్ తీసుకునేటప్పుడు ఏ డిస్టెన్స్ అయినా కూడా మనము విత్ రెఫరెన్స్ యాక్సిస్తోనే తీసుకోవాలి. ఓకేనా? అది వై డైరెక్షన్లో తీసుకునేటప్పుడు వై డైరెక్షన్లో లెంత్లు తీసుకునేటప్పుడు బాటమ్ ఎడ్జ్ని తీసుకుంటాము, లేదా ఎక్స్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు లెఫ్ట్ ఎడ్జ్ని తీసుకుంటాం. ఓకే, మీరు ప్రాబ్లం బాగా చేయగలుగుతారన్నప్పుడు రెఫరెన్స్ యాక్సిస్ అనేది టాప్ అయినా తీసుకోవచ్చు, లేదా రైట్ ఎడ్జ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి జనరల్గా
లెఫ్ట్ ఎడ్జ్ తీసుకుంటారో లేదా బాటమ్ ఎడ్జ్ అనేది తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కూడా ఏ డిస్టెన్స్లో అయినా కూడా మనము రెఫరెన్స్ యాక్సిస్ నుంచి మాత్రమే తీసుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఎక్స్ బార్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? వై బార్ అనేది వచ్చేసింది. ఎక్స్ బార్ అనేది కనుక్కోవాలి. వై బార్ అనేది వచ్చేసింది ఎలా? 200/2. ఇప్పుడు ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ కనుక్కోవాలంటే లాస్ట్ క్లాస్లోనే చెప్పినాం. ఏం చెప్పినాము? ఎక్స్ బార్ అనేది ఫార్ములా వేసి కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏమవుతుందన్నా? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 నాన్న. ఇంతకుముందు టీ సెక్షన్లో A1 x1 ప్లస్ A2 x2నే ఉన్నింది. కానీ ఇక్కడ ఛానల్ సెక్షన్ అనేది A3 x3 కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఛానల్ సెక్షన్లో 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. చూడండి, 1 2 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 వస్తుంది. డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లస్ A3. ఇది ఫార్ములా నాన్న ఎక్స్ బార్ కనుక్కోవడానికి. ఓకేనా? దీనికోసం మనం ఏం చేస్తాము? ఇచ్చిన సెక్షన్ అనేది 3 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నాం. నేను ఈ బాటమ్ ఫ్లేంజ్ని రెక్టాంగిల్ 1 అనుకున్నాను. ఓకేనా? బాటమ్ ఫ్లేంజ్ని రెక్టాంగిల్ 1. నెక్స్ట్ ఈ వెబ్ని రెక్టాంగిల్ 2 అనుకున్నాను. నెక్స్ట్ ఈ టాప్ దాన్ని రెక్టాంగిల్ 3 అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మనము సెక్షన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకు? ఏరియా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి కాబట్టి. ఓకేనా? ఈ విధంగా 3గా డివైడ్ చేసుకునేప్పుడు మనం కన్ఫ్యూజన్ లేకుండా, ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా డివైడ్ చేసుకున్నప్పుడు దేని డైమెన్షన్స్ అవి సపరేట్గా రాసుకోవాలి. ఓకేనా? చూడండి, టాప్ ఫ్లేంజ్ డైమెన్షన్స్ ఏమవుతున్నాయి? 100/10 mm. నెక్స్ట్ బాటమ్ ఫ్లేంజ్ చూడండి, బాటమ్ ఫ్లేంజ్ డైమెన్షన్స్ ఎంత? 100 mm/10 mm. నెక్స్ట్ ఈ వెబ్ డైమెన్షన్స్ చూడండి, వెబ్ డైమెన్షన్స్ తీసుకునేటప్పుడు వెబ్ యొక్క ఏరియా కనుక్కునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే డైరెక్ట్ 200/10 వేసేస్తారు, 200/10 వేసేస్తారు. అది తప్పు. ఎందుకంటే మనం సెక్షన్ అనేది ఇక్కడ వరకు కట్ చేసుకున్నాము. కాబట్టి మనం ఏం వేయాలంటే ఈ 200లో నుంచి ఈ 10 తీసేయాలి, పైన 10 కింద 10 తీసేయాలి. 200 - 10 - 10 200లోంచి 10 - 10 పోతే ఎంత వస్తుంది? 180 వస్తుంది. అప్పుడు ఈ వెబ్ డైమెన్షన్స్ ఏమవుతాయినా? 180/10 mm. ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకో, మన క్యాల్కులేషన్, ఏరియా క్యాల్కులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎక్కువ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, డైరెక్ట్ 200/10 వేసేస్తారు. ఓకేనా? ఇది మేజర్ ప్రాబ్లం అందరూ చేసేది. ఈ ప్రాబ్లంలో ఒక మైనస్ పాయింట్ ఉన్నాయి. ఏంటంటే మనకు ఒక్క వాల్యూ అయినా తప్పు తీసుకున్నాం అనుకో, మొత్తం ఆన్సర్ అనేది తప్పు వచ్చేస్తుంది. ఓకేనా? అప్పుడు మార్క్స్ అనేటివి వేయరనమాట. ఓకే, సెక్షన్ అనేది డివైడ్ చేసుకొని ఏరియాస్ అనేవి క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకేనా? ఏరియాస్ క్యాల్కులేట్ చేసుకుంటాము. చూడండి అన్న. ఓకే, వై బార్ అనేది వచ్చేసింది. వై బార్ చూడండి, ఆ వై బార్ అనేది ఎక్కడి నుంచి డిస్టెన్స్ నానా? సెంట్రాయిడల్ డిస్టెన్స్ అబౌట్ OX యాక్సిస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. అంతే కదా నాన్న? మనము ఈ వై అనేది ఎలా కనుక్కున్నాం? వై బార్ OX నుంచే కదా, OX నుంచి సెంట్రాయిడ్ ఎక్కడుంది అని కనుక్కున్నాం. OX రెఫరెన్స్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ ఎక్కడుందో కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ బార్ అనేది కనుక్కోవాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అనేది కనుక్కోవాలి. వై బార్ వచ్చేసింది, ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? టు ఫైండ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎక్స్ బార్
వీ హ్యావ్ టు డివైడ్ ద ఛానల్ సెక్షన్ ఇంటూ 3 రెక్టాంగిల్స్. ఓకే, ఇవి 3 రెక్టాంగిల్స్ కాబట్టి 3 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకుంటాము. అండ్ దెన్ క్యాల్కులేట్ ద ఏరియాస్ అనేటి కనుక్కుంటాం. చూడండి, నేనేమనుకున్నాను, లెట్ బాటమ్ ఫ్లేంజ్ని ఏమనుకున్నాను, రెక్టాంగిల్ 1 అనుకున్నాను. ఓకేనా, రెక్టాంగిల్ బాటమ్ ఫ్లేంజ్ ఇదే కదా, బాటమ్ ఫ్లేంజ్ రెక్టాంగిల్ 1. దాని ఏరియా ఎంత అవుతుంది, A1 ఈజ్ ఈక్వల్ టు 100 mm ఇంటూ 10 mm. 100 ఇంటూ 10 ఏమవుతుంది, 1000 mm స్క్వేర్, mm ఇంటూ mm స్క్వేర్. నెక్స్ట్ లెట్ వెబ్ బి ది రెక్టాంగిల్ 2. వెబ్ను ఏమనుకున్నాము, రెక్టాంగిల్ 2 అనుకున్నాం. వెబ్ అంటే ఏందన్నా, ఇది ఈ వెబ్ను రెక్టాంగిల్ 2 అనుకున్నాను. 180 mm బై 10 mm. ఓకే, 180 బై 10 చేస్తే ఏమొస్తుంది, 180 ఇంటూ 10 1800 mm స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెట్ టాప్ ఫ్లేంజ్ బి ద రెక్టాంగిల్ 3. టాప్ ఫ్లేంజ్ని ఏమనుకున్నాము, రెక్టాంగిల్ 3 అనుకున్నాం. దాని దాని డైమెన్షన్స్ ఏంటన్నా, 100 mm బై 10 mm. 100 ఇంటూ 10 1000 mm స్క్వేర్. ఓకే, చూడండి, 100 ఇంటూ 10 mm స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకు కావాల్సినటి A1 వచ్చింది, A2 వచ్చింది, A3 వచ్చింది, A1 A2 A3 వచ్చేసినాయి. ఓకే, A1 A2 A3 వచ్చేసినాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది X1 X2 X3. ఈ X1 X2 X3 అంటే ఏంటి నాన్న, సెంట్రాయిడల్ డిస్టెన్స్. అంటే మనం సెక్షన్ డివైడ్ చేసుకున్న సెక్షన్ చూడు ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకున్నాం, 3 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నాం. 3 రెక్టాంగిల్స్ యొక్క ఇండివిజువల్ సెంట్రాయిడ్ ఎక్కడుందనేది కనుక్కుంటాం. ఇండివిజువల్, దీని సెంట్రాయిడ్ ఏది, ఇదేనా, మనం ఆల్రెడీ చెప్పినాం, సింపుల్ ఫిగర్స్కు సెంటర్లోనే సెంట్రాయిడ్ ఉంటుంది. దీని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీని సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇవి చూడండి, ఈ సెంట్రాయిడ్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకొని X1 X2 X3 కనుక్కుంటాం నాన్న. ఓకే, X1 అంటే ఏంటంటే రెఫరెన్స్ యాక్సిస్ నుంచి నేను ఆల్రెడీ చెప్పినాను, మనం ప్రాబ్లంలో ఏ డిస్టెన్స్లు తీసుకున్నా కూడా రెఫరెన్స్ యాక్సిస్ నుంచే తీసుకుంటాము. రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్ వరకు ఎంత దూరం ఉందో దాన్ని X1 అంటాం. ఎందుకంటే దీన్ని 1 అనుకున్నాం కాబట్టి X1. అదేవిధంగా రెఫరెన్స్ యాక్సిస్ నుంచి, ఇదేనా రెఫరెన్స్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ వరకు, ఇదేనా సెంట్రాయిడ్ వరకు ఉన్న దూరాన్ని X2 అనుకుంటాం. ఓకే, ఇదే విధంగా రెఫరెన్స్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్ వరకు ఉన్న దూరాన్ని X3 అంటాం. ఓకే, X3. ఈ విధంగా X1 X2 X3లో క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, మీరు డైరెక్ట్ మళ్ళీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. X1 అంటే చూడండి అన్న, ఇది మొత్తం 100. దీని సెంట్రాయిడ్ అనేది ఎక్కడుంది, సెంటర్లో ఉంది. చూడు, రెఫరెన్స్ యాక్సిస్ నుంచి అంటే రెఫరెన్స్ అంటే దీని స్టార్టింగే కదా, స్టార్టింగ్ నుంచి దీని సెంటర్ వరకు ఎంత దూరమ్మా, ఇది మొత్తం 100లో సగం, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. ఓకే, అప్పుడు X1 ఏమవుతుంది, 50 mm. అదేవిధంగా X2 చూడండి, ఇది రెఫరెన్స్ యాక్సిస్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఇది మొత్తం ఎంత, 10. దీంట్లో హాఫ్ ఎంత, 5 mm. దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 mm. ఓకేనా, అప్పుడు X2 వాల్యూ ఏమైంది, 10/2 ఈజ్ ఈక్వల్ టు 5 mm. నెక్స్ట్ అదేవిధంగా X3 చూడండి, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 100, సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది నాన్న, హాఫ్ కదా. అప్పుడు ఇది కూడా 100/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. ఇదేంది నాన్న, X3 వాల్యూ. ఓకేనా, ఈ విధంగా X1
x2లు x3 అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. చూడండి, నౌ క్యాలిక్యులేట్ ద సెంట్రాయిడల్ డిస్టెన్సెస్ ఆఫ్ 3 రెక్టాంగిల్స్ ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY. ఓకేనా, అంటే ఇండివిజువల్గా సెంట్రాయిడ్ అనేది కనుక్కుంటాము ఒక్కొక్క రెక్టాంగిల్కి. ఆ సెంట్రాయిడ్లు ఏరియాలు యూజ్ చేసుకొని ఫైనల్గా ఛానల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కుంటాం. ఓకేనా, ఈ సెక్షన్ యొక్క ఇండివిజువల్ రెక్టాంగిల్ ఏరియాస్, దాని సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఏరియాలు, సెంట్రాయిడ్ డిస్టెన్స్లు, దీని ఏరియా, సెంట్రాయిడ్ డిస్టెన్స్, ఇవి మొత్తం కనుక్కొని వాటిని యూజ్ చేసుకొని మనము టోటల్ ఛానల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ అనేది కనుక్కుంటాము. ఓకేనా, దాన్నే x బారు y బారు కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ ఏ రెక్టాంగిల్ 1 ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY. ఆల్రెడీ మనం కనుక్కున్నాం. x1 ఎంత, 100/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. Therefore x1 is equal to 50 mm. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ CG అన్నా సెంట్రాయిడ్ అన్నా CG అన్నా ఒకటే. ప్లెయిన్ ఫిగర్స్కు CG అన్నా సెంట్రాయిడ్ అన్నా సేమ్ అనమాట. డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ రెక్టాంగిల్ 2 ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY x2 రెక్టాంగిల్ 2 కాబట్టి x2 అనమాట. x2 ఈజ్ ఈక్వల్ టు 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 mm. చూడండి, ఆల్రెడీ కనుక్కున్నాం, ఇది 5 mm. x2 వాల్యూ ఎంత, మొత్తం 10లో సగం ఎంత, 5 mm. అదేవిధంగానే డిస్టెన్స్ ఆఫ్ CG ఆఫ్ రెక్టాంగిల్ 3 ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY, దాన్ని ఏమంటాము, x3 ఈజ్ ఈక్వల్ టు 100/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 mm. ఇప్పుడు x3 వాల్యూ వచ్చేసింది. మన దగ్గర అన్నీ ఉన్నాయి. చూడు, x1 x2 x3 కనుక్కున్నాము. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, ఆల్రెడీ y బార్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ x బార్ అనేది కనుక్కోవాలా. నౌ సెంట్రాయిడల్ డిస్టెన్స్ x బార్ ఆఫ్ ద గివెన్ ఛానల్ సెక్షన్ ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY విల్ బి, ఇదేనా ఫార్ములా, A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 డివైడెడ్ బై A1 A2 A3. ఓకేనా, మీరు ఈ x బార్కు x1 x2 x3కు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న. x బార్ అంటే టోటల్ ఛానల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్. x1 x2 అంటే ఏంటి, మనం ఛానల్ సెక్షన్లో ఉండే రెక్టాంగిల్స్ యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్. ఓకేనా, దేనికి కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. ఈ విధంగా x బార్ ఫార్ములా వేసినాము. డైరెక్ట్ అన్ని సబ్స్టిట్యూట్. A1 వాల్యూ 1000, x1 వాల్యూ 50, A2 వాల్యూ 1800, x2 వాల్యూ 5, A3 వాల్యూ 1000, x3 వాల్యూ 50 డివైడెడ్ బై 1000 ప్లస్ 1800 ప్లస్ 1000. 1000 into 50 50,000, 18 5s are 90, 9,000. 1000 into 50 50,000 divided by 3,000. 1,000 2,000 plus 1,800, 3,000 1,800. Okay, 50,000 plus 50,000, 1 lakh plus 9, 1,09,000 divided by 3,800. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు x బార్ వాల్యూ ఎంత వచ్చింది, 28.68 mm ఫ్రమ్ రెఫరెన్స్ యాక్సిస్ OY. ఓకేనా, రెఫరెన్స్ యాక్సిస్ OY రెఫరెన్స్ యాక్సిస్ నుంచి అదనమాట. చూడండి, మనకు ఈ విధంగా x బార్ కనుక్కున్నాము, y బార్ అనేది వచ్చేసింది. ఓకే, y బార్ వచ్చేసింది, x బార్ వచ్చేసింది. ఓకేనా, దీన్ని మనము ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే ఒక బొమ్మ వేసేసి ఈ టోటల్ ఛానల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడుందనేది చూపించాలి. ఓకేనా, చూడండి, x బార్ అంటే 28.6 mm, అంటే రెఫరెన్స్ యాక్సిస్ నుంచి 28.68 mm దగ్గర ఉందని దాని అర్థం. అంటే ఇది మొత్తం 10 అంటే 28, కాబట్టి ఇది బయట ఉంటుందన్నమాట, బయట. ఓకేనా, 28.6 mm
సెంట్రాయిడ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఇంత దూరంలో ఉంటుంది. అదేవిధంగా వై డైరెక్షన్లో అంటే రెఫరెన్స్ యాక్సిస్ ఓఎక్స్ నుంచి వై డైరెక్షన్ ఎంత దూరంలో ఉంటుంది, 100 mm దూరంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము సెంట్రాయిడ్ ఎక్స్ బార్ వై బార్ కనుక్కున్న తర్వాత చిన్న ఫిగర్ అనేది వేసేసి ఎక్కడుందో చూపించాలి. ఈ విధంగా చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేటివి ఇస్తారనమాట. ఓకే, ఇది బీటెక్ వాళ్ళైనా డిప్లొమా వాళ్ళైనా ఇద్దరికీ యూస్ఫుల్ అనమాట. డిప్లొమా వాళ్ళైతే సింపుల్గా ఈ థియరీ మొత్తం రాయకుండా డైరెక్ట్ ప్రాబ్లం చేయొచ్చు. బీటెక్ వాళ్ళైతే కంపల్సరీ థియరీ మొత్తం రాయాలి, ప్రాబ్లం కూడా చేయాలి. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు ఇచ్చే మార్క్స్ బట్టి ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తే ఈ విధంగా మొత్తం అనేది చేయాలి. ఓకే, ఇది మేజర్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి చేస్తూ ఉంటాము, ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు ఏదన్నా టాపిక్స్ కానీ ఏదన్నా ఇంజనీరింగ్ మెకానిక్సే కాదు వేరే సబ్జెక్ట్స్ ఏవైనా కూడా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఆ టాపిక్స్ అనేటివి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఛానల్ సపోర్ట్ చేయండి మై లెక్చర్స్ అనే ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.